యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో మీరు వర్ధిల్లుతున్నారు. సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్. గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన నువ్వు మునిపి ఎన్నడూ చూడని కృప మీ కుటుంబానికి రాబోతున్నాయి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో ఈ వాగ్దానాలు మేము అందరికీ అందిస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాగ్దానం వినండి, ఎత్తుపట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా వినండి, నమ్మకం ఉంచండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మన అందరికి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 3వ వచనం. కలిమియు సంపదయు మీ ఇంట ఉండును. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ప్రభు ఈరోజు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేతని ప్రేరేపించబడుతున్నాను. కలిమియు సంపదయు మీ ఇంట ఉండును. దేవుని బిడ్డలారు, ఈరోజు ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. అనారోగ్యాలతో, శ్రమలతో, కష్టాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అన్ని ఖర్చు పెట్టి చాలామంది ఇల్లు లేక, స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపన, మీ కన్నీరు ప్రభు చూస్తాడేమో. ఈరోజు ఈ వాగ్దానం ప్రభు మాట్లాడమని తెలియజేస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, మాకు ఎంతో మంది రాస్తున్నారు ఈమెయిల్స్లో, మెసేజ్లో, మా కష్టాలు తీరాలి, మాకు ఇల్లు కావాలి, స్థలం కావాలి, ఉండటానికి కూడా ఆధారం లేదు, ఒకవేళ ఉన్నా కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు అని ఎంతో మంది బాధపడుతున్నారు కదా. ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. ఎంతో కష్టపడుతున్నావా సహోదరి, సహోదరుడు? ఎన్నో వ్యాపారాలు, ఎన్నో ఉద్యోగాలు, నీకు తోచినంత పని చేస్తున్నా కానీ అది సఫలము కాక ఆశీర్వాదం ఏంటో, దీవెన ఏంటో మీరు చూడలేకపోతున్నారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, కలిమియు సంపదయు మీ ఇంటికి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట అంటున్నాడు, కలిమియు సంపదయు నీ ఇంట ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఆలోచన దేవుడు సఫలపరచబోతున్నాడు. యోసేపు వలె ఫలించే కొమ్మగా చేయబోతున్నాడు. నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. ఇంతవరకు ఎలాంటి ఆశీర్వాదం చూడలేదేమో, ఎలాంటి దీవెన చూడలేదేమో, ఎలాంటి కృప చూడలేదు. నీ పిల్లల పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా దేవుడు అన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చబోతున్న నీ ఇంట కలిమియు సంపదయు ఉండబోతూ ఉన్నాయి. ఘనమైన పాత్రగా మార్చబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని అద్భుతమైన రీతిలో పోషించబోతున్నాడు. అంతేకాదు అనేక మందికి పోషించే వారిగా మిమ్మల్ని చేయబోతుంది. మీ గిన్నె నిండి పొరలబోతుంది. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు, ఎన్నో అప్పులు, రుణాలు, ఎన్నో ఇబ్బందులు, తినటానికి కూడా లేని పరిస్థితులు మీరు ఉన్నారా? అయినా భయపడొద్దు, ప్రభువే మీకు సహాయం చేయబోతున్నాడు. కలిమియు సంపద వాని ఎంట ఉండును. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రతి శాపము విరిగిపోతున్నాయి. ఈరోజు ప్రతి రుగ్మతలు వెళ్ళిపోబోతున్నాయి. అపవాది పెట్టిన ప్రతి కరువు, కష్టము, వస్త్రహీనత, కన్నీరు దేవుడు రూపమార్చబోతున్నాడు, అద్భుతంగా మార్చబోతున్నాడు. యువర్ షారో విల్ టర్న్ ఇన్ టు జాయ్. నీ కన్నీరు నాట్యంగా మారబోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఎంతో మంది అద్భుతాలు పొందబోతున్నారు, స్వస్థతలు పొందబోతున్నారు, విడుదల పొందబోతున్నారు. ప్రతి కష్టం నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, రుణాల్లో, ఇల్లు లేక, స్థలం లేక, ఉద్యోగం లేక కొట్టిమిట్లు అడుగుతున్నారు. ప్రభువా, యేసయ్య నామములో ఇప్పుడే వారిని విడిపించి అడుగుచున్నాను. కలిమియు సంపదయు వాని ఇంట ఉండునన్న ప్రభువా. ఏ అపవాదైతే వారిని బంధించాడో, అప్పులు చేసేలా చేశాడు ప్రభువా, రుణాలు అయిపోయేలా చేశాడో తండ్రి, ఆ సమస్యలను కొట్టివేసినైనా గొప్ప కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి. వారిని, వారి చేతి పనిని, వారి పిల్లలను యేసు నామములో దీవించుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, నీ కృపలో వాడుకుని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ అందరితో మాట్లాడి ఉన్నాడు. కలిమియు సంపదయు మీ ఇంట ఉండబోతున్నాయి. అద్భుతమైన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు దీవించబోతున్నాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నాడు. అలాంటి బ్లెస్సింగ్స్, అలాంటి ఆశీర్వాదం దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.